సరదాగా గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఏమున్నాయని చూశాను. ఒక చాక్లెట్ కేజీ గెస్ట్ చేయండి. 3 మీ మనసులో అనుకోండి. 3, 2, 1 అనుకున్నారా? ఎంతో చెప్పనా? 10. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్లో నాకు తెలిసి ఇండియాలోనే రిచెస్ట్ మాల్ అనొచ్చేమో, ఎందుకంటే అది మన అంబానీ మామ జియో మాల్ అనమాట. ఆ మాల్లో చాలా 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 పెద్ద పెద్ద ప్రోడక్ట్లు, పెద్ద పెద్ద బ్రాండ్ల అవుట్లెట్స్ ఉంటాయి. దాని తర్వాత ముంబైలో స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం ఎక్కడైనా మంచి దొరుకుతాయేమో. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయలేం. వీధి సోల్లో బిల్డింగ్లు కట్టకూడదు అంటారు. ధీరుభాయ్ అంబానీ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో. మరి వాళ్ళకి ఏం కాలేదే, అంతా సొల్లుగా వేసి ఇదంతా చూడండి ఎంత పెద్దది కట్టారో. ధీరుభాయ్ అంబానీ స్క్వేర్ అంట. ఆ లైటింగ్ చూడండి. నీతూ అంబానీ కల్చరల్ సెంటర్ అంటే ఇది. బా, జియో వరల్డ్ సెంటర్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళాలి. గేట్ నెంబర్ 6 లోపల నుంచి వెళ్ళాలంట. మాల్లో కూడా మిలిటరీ వాళ్ళు సెక్యూరిటీ ఉన్నారు. ఈ మాల్లో లోపలికి వెళ్ళే వే చూడండి ఎంత ఉందో. చెకింగ్ లోనే స్ప్రే వదిలేడు వాళ్ళు. మంచి స్మెల్ వచ్చేస్తుంది. చెకింగ్ అప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టి చెక్ చేస్తున్నారు. ఈ లాంజ్ ఏరియా, నార్మల్ లిఫ్ట్ ఏరియా చూడండి ఎలా ఉందో. లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ దాటుకుని క్లాస్, దిస్ ఈస్ ద క్లాస్. కొంపతీసి అమ్మని మేము గోల్డ్ ఏం పెట్టలేదు కదా. పెట్టించిన ఆశ్చర్యపడ అవసరంలే. గైస్, సీ దిస్ లిఫ్ట్, అన్ని అద్దాలే. క్లాస్. పైకి రాగానే డియోర్ ఉంది ఇక్కడ. ఇందులోకి వచ్చారంటే మీరు 100,000, 1000 మర్చిపోవాలి. లక్షలే, సరదాగా లక్షలు అయిపోతాయి అనమాట. ప్రతి బ్రాండ్ కూడా చాలా పెద్ద పెద్ద బ్రాండ్. మినిమం వేలల్లో ఒక బ్రాండ్ అలా పట్టుకుని చూపించారంటే 15,000 నుంచి 20,000 ఉంటుంది. ఇది మనీష్ మల్హోత్రా డిజైనింగ్ స్టోర్. ఇక్కడ మొత్తం ఓన్ డిజైనింగ్లు జరుగుతాయి. మనీష్ మల్హోత్రా. ఆ కింద ఎక్వేరియం చూడండి. ఓడి అమ్మ, ఎంత పెద్ద ఎక్వేరియమో. చాలా రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. నీమో సినిమాలో చూసిన చేపలన్నీ అందులో ఉన్నాయి. వాళ్ళు రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుందా? ఉండవమ్మా అలాంటివి ఇక్కడ. అలాగా వెర్సాచి అలాంటి బ్రాండ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ అవన్నీ ఫేక్లు. మనం చూసింది మ్యాక్సిమం. ఈ ఆపులకి వెళ్ళారంటే ఒక హ్యాండ్ బ్యాగ్ మినిమం 25,000 తక్కువ ఉండదు. సారీ గైస్, షర్టే 1,50,000 నుంచి స్టార్టింగ్ అంట ఈ బ్రాండ్లో. ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఇంకెంత ఉంటుందో మీ ఊహకి వదిలేస్తాను. అక్కడ లూయిస్ విటాన్ బ్రాండ్ ఉంది. నేను వేసుకున్న టీ షర్ట్ కూడా లూయిస్ విటానే, కాకపోతే దానికి దీనికి చాలా తేడా ఉందన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈ బర్బరీలో ఎంత ఉంటుంది షర్టు? 20,000 స్టార్టా? ఎందుకు రా, మా భీమవరం రేవంత్కి వెళ్ళామంటే 600కి ఇచ్చేస్తాడు. 600, 700కి నెంబర్ 1 ఇచ్చేస్తాడు. దీనికంటే పెద్ద అక్షరాలతో వస్తుంది బర్బరీ అని. ఎందుకు గైస్, మనీ వేస్ట్ చేసుకోవడం. కాకపోతే ఆ సూది దారంతో కొడతారు, కానీ బంగారం సూది దారంతో. ఎస్. రోలెక్స్ వాచ్ లేడీస్ది మినిమం లక్షల్లోనే, వేలల్లో సంగతి మర్చిపోవాలి మీరు. ఇందులోకి వెళ్ళాలన్నా వీళ్ళు బట్టలు, మన హడావిడి చూసిన తర్వాతే మనతో మాట్లాడే విధానం ఉంటుంది అనమాట. వాళ్ళు అంచనా వేసేస్తారు వీళ్ళు కొనగలరా కొనలేరా అని. OMG, అదిరిపోయింది వాచ్ మాత్రం. అఫీషియల్ అదిరిపోయిందంటే ఏంట్రా, మామూలుగా లేదు చూడండి వాచ్. ఇది గూచీ స్టోర్. గూచియా గూచి. ఇక్కడ లెడార్చ్ అని ఒక చాక్లెట్ స్టోర్ ఉంది. సరదాగా గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఏమున్నాయని చూశాను. ఒక చాక్లెట్ కేజీ గెస్ట్ చేయండి. 3 మీ మనసులో అనుకోండి. 3, 2, 1 అనుకున్నారా? ఎంతో చెప్పనా? 18,000 రూపాయలు. ఒక కేజీ చాక్లెట్ 18,000 రూపాయలు ఉంది అక్కడ. ఎస్, 18,000 రూపీస్ పర్ 1 కేజీ చాక్లెట్. యూనో, ఈ ఎక్వేరియం దగ్గర నుంచి చూడండి. ఇప్పుడే కిందకు వచ్చాను. ఈ లోపల ఏదో సముద్రంలో సెటప్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుంది. ఆ చేప చూడండి ముక్క ఎలా ఉందో. మరి అసలు చేపల్లా లేవి, అయ్యో బొమ్మలు ఉన్నట్టున్నాయి చూడండి. ఇవన్నీ మళ్ళీ చేపల్లా లేవురా, అయ్యో బొమ్మల్లా ఉన్నాయిరా. కొంపతీసి అరే నీమోలో ఫిషే కానీ కొంపతీసి ఇది
ఏమన్నా టీవీ అంటావేంటి? వాటర్ అంటావా? వాటర్ అంటావా? ఇదిగో పైన వాటర్ లా కనిపిస్తుంది. ఇవన్నీ నీమో సినిమాలో చూసిన చేపలే మనం అందరం. ఇది చూసాము, ఇది చూసాము. ఎల్లో కలర్ చేప ఇప్పుడే వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా లోపల ఉన్నాయి, కింద ఉంది. ఇవన్నీ మనం ఆ సినిమాలో చూసినాయి. ఇప్పుడే మేము ఇక్కడ అఫీషియల్గా ఒకటి కనిపెట్టాము. ఈ పైన ఉంది చూసారా? ఈ రెడ్ కలర్ ఉందంటే అక్కడ కార్ ఉంది, ప్లేస్ లేదని చెప్పేసి. అక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు కార్ వెళ్ళింది, రెడ్ వచ్చింది. ఆ గ్రీన్ కలర్ దగ్గర కార్ లేదు, నువ్వు కార్ పార్క్ చేసుకోవచ్చు అని అర్థం. మనం కార్ తీసాం, వెమ్మటే గ్రీన్ అయిపోయింది ఇక్కడ. ఇది పార్కింగ్ టికెట్ అనమాట, సినిమా టికెట్ లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి గంటకి ఎంత అని కాస్ట్. ఇవి పార్కింగ్ రేట్లు అనమాట. 2 గంటలు అయితే 100 నుంచి 120 రూపాయలు. 2 to 4 అవర్స్ అయితే 150 to 170 రూపీస్. ఎవ్రీ అడిషనల్ అవర్కి 20 రూపీస్ పడుతుంది. జియో అంబానీ మామే గంటకి 100 రూపాయలు 120 రూపాయలు తీసుకుంటున్నాడు. అక్కడ బయట రోడ్డు మీద పార్క్ చేసాం కదా నిన్న కారు, వాళ్ళు అయితే 150 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది 2 గంటలకి 120 రూపాయలు, అక్కడ గంటకు 100 రూపాయలు. ఇక్కడే బెటర్ బయట కన్నా. బయట ఏమో వర్షం. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది, స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది అంటే కార్టర్ రోడ్ అని చెప్పేసి చెప్పారు ఒక చోట. గూగుల్ మ్యాప్స్ లో కొడితే వస్తుంది లొకేషన్. అది మొత్తం బీచ్ దానికి ఆపోజిట్ లోనే ఉంది. ఈ రోడ్ అంతా ఫుడ్ ఉంటాయంట, వెళ్ళి ఏమన్నా తిని చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది కాస్ట్లీ స్ట్రీట్ ఫుడ్ లో ఉంది. ఆటో కూడా మేము కారులో చూసి లేదో బలిసిన వాళ్ళు అనుకున్నాడేమో, చాలా రేట్లు ఉన్నాయి. ఒక పావు బజే 240 రూపాయలు ఉంది ఆ షాహీ దర్బార్ లో. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళలేము ఎలాగో, అందుకనే కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే ఇక్కడే చెప్పేస్తున్నాం. షాహీ దర్బార్ లో 2 చెప్పాం. ఆర్డర్ వచ్చింది. ఈ ఒక్క ప్లేటు 220 రూపాయలు. ఎక్స్ట్రా పావు తీసుకున్నాం. ఒక పావు 30 రూపాయలు అంట. ఇదిగోండి ఇలాగా 300 అయింది. ఇవి బ్రెడ్లు అరే బ్రెడ్ తేడాగా ఉంది కదా, మన వైపు ఉన్నట్లేదు కదా. చాలా సాఫ్ట్ ఉంది ఇది. తేడా అయితే ఉంది ఇందులో పావులో. ఇది వచ్చేసరికి ఇక్కడ బటర్ వేసారు. ఇంకా దీని టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా బాగుందిరా. ఆ బ్రెడ్ అయితే కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే. చాలా మెత్తగా ఉంది. ఇదేమో కేసర్ ఫిర్ని, ఇదేమో మలాయి ఫిర్ని. ఫిర్ని ఇక్కడ చాలా ఫేమస్ అంట. దీన్ని రే ఏమీ లేదురా, కిందదే రే కింద చాలా మొత్తం ఇది తేడాగా ఉంది. టేస్ట్ చూద్దాం. ఎలా ఉందేంట్రా? కుల్ఫీని మొత్తం క్రీమ్ చేసి ఇచ్చినట్టుంది. ఇది గడ్డ కడితే కుల్ఫీ. ఇది వచ్చేసరికి మలాయి ఫిర్ని అంట. రోజ్ వాటర్ స్మెల్ వచ్చిందిరా నాకు అందులో పెట్టుకోగానే. అది బాగుంది. మలాయి ఫిర్ని చాలా బాగుంది. మలాయి ఫిర్ని చాలా బాగుంది. కింద మొత్తం అంటిపోతుంది, కాకపోతే దానికే సగం. దీని కాస్ట్ వచ్చి 190 రూపాయలు. మలాయి చాలా బాగుంది, దెబ్బేశారు కానీ క్వాంటిటీ చాలా తక్కువ. ఇక్కడే ద హౌస్ ఆఫ్ మసీమా అని ఒకటి ఉంది. ఇక్కడ పిజ్జా ఒకటి చెప్పామన్నమాట. లోపల డైనింగ్ ఉంది, కావాలంటే ఇలా బయట కూడా కూర్చొని తినొచ్చు. నైట్ 11:30 క్లోజింగ్ టైం అంట, అందుకని పార్సల్ తీసుకెళ్ళిపోతున్నాము. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఓ మనం చూసినట్లు ఏదేంటి నాకు అక్కడ సాస్ ప్యాకెట్లు ఇచ్చాడు. ఇవి ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ 2 ఇచ్చాడు. గైస్ రండి తినండి. ఇంకా చీజ్ మాత్రం చాలా గట్టిగా వేసారు. అది చాలా రోజులైందా ఇలా చీజ్ సాగడం చూసి. బాగుంది, బాగుంది. అది మేము మ్యాటర్. మంచి ఫుడ్ చూపిద్దాం అనుకున్నాం కానీ ఎక్కడ కనిపించలేదు. అడిగి చిరాకు వచ్చింది. యూట్యూబ్ లో కూడా ఎక్కడ దొరకలేదు. ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. మేము వర్షం కూడా పడిపోతుంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.